నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంప, ఆయన అక్కడ ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. ఈరోజు 17వ తారీఖు ఏప్రిల్ నెల 2026. టైం వచ్చి 3:30 అయింది సార్. నేను కలకత్తాలో ఉన్నాను. ఈ కారు కలకత్తాలో ఉంది. నేను పెట్టిన ప్రతి కారు కలకత్తా నుంచే నేను అప్లోడ్ చేస్తాను సార్. కలకత్తాలో ఉంటాయి. ఇక్కడ నుంచే మీరు ఫుల్ అమౌంట్ ఇస్తే, ట్రాన్స్పోర్ట్ కమిషన్ అన్నీ ఇస్తే, కార్ ఇక్కడ నుంచి కంటైనర్ ద్వారా మేము పంపిస్తూ ఉంటున్నాం సార్. ఈరోజు మీ ముందుకి కియా కార్నెస్ సార్, ప్రెస్టీజియస్ ప్లస్ 7 సీటర్ డీజిల్ కారు మీ ముందుకు తీసుకొచ్చాను సార్. 23,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, ఫస్ట్ ఓనర్ సార్. 2022 ఏప్రిల్ 19వ తారీఖు రిజిస్ట్రేషన్ సార్. మీకు నెంబర్ బోర్డు ఓపెన్, సర్వీస్ రికార్డ్ కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే సార్. మనం ఇచ్చే ప్రతి కారు 100కి 200% ఒరిజినల్ జెన్యున్ కిలోమీటర్ డ్రైవెన్ అయితేనే పెడతాం సార్. ట్యాంపరింగ్ అయితే ఇప్పటివరకు పెట్టలేదు. ఒకవేళ ఎక్కువ 80,000 లక్ష తిరిగి ఉంటే లక్ష తిరిగి అని చెప్తాం. ఇంతకుముందు జస్ట్ గంట ముందు తీసాను ఒక ఇన్నోవా 6,000 తిరిగిన డీజిల్ జెడ్ వెహికల్ సార్, 2025. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా మీరు చూడండి సార్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సార్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. 2022 కియా కార్నెస్ 7 సీటర్ డీజిల్ వెహికల్, 23,000 తిరిగింది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. కార్ అంతా చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. పెద్ద కార్లు పెడుతున్నారేంటి, చిన్న కార్లు పెట్టట్లేదు అను ఎంతకుముందు ఆదాక్యం ఒక్క నిమిషం సార్. మా సగం తీస్తున్నాడు చూడండి సార్. ఫ్రంట్ ప్రొఫైల్ కియా కార్నెస్ ప్రెస్టీజియస్ ప్లస్ సార్. ఇది సెకండ్ టాప్ వెహికల్. 19-20 లక్షలు ఉంటుంది సార్ ఈ కారు. టాప్ అయితే లగ్జరీ అని ఏదో ఉంది, అదైతే మీకు 22 లక్షలు ఎంతో ఉంది. మంచి ప్రైస్ సార్ ఇది. నేను మంచి ప్రైస్లో నేను మాట్లాడుతున్నాము. అదేంటంటే మార్కెట్కి ఒక రేటు ఉంటుంది కదా, ఆ రేటు ప్రకారమే చెప్తారు. ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ యొక్క అవకాశం ఉంది కాబట్టి మనకి ప్రైస్ తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. చూడండి సార్, గ్రే కలర్. ఇది టోటల్ ఒరిజినల్ సార్. కార్ అంతా ఎక్కడైనా స్క్రాచెస్ ఉంటే ఉన్నట్టుగా చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ ఉంటాయి సార్ స్క్రాచ్, చిన్న స్క్రాచెస్ కనిపిస్తున్నాయా, ఈ చిన్న స్క్రాచెస్. ఓకే సార్, అంతా ఒరిజినల్ సార్. ఇప్పుడు ఈ మోడల్ లేటెస్ట్ మోడల్ కాబట్టి ఇంకా మీకు ఇందులో ఏమి టెన్షను డౌట్ పడవలసిన అవసరాలు ఉండవు. కంపెనీ నుంచి వచ్చిన బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి సార్. టైర్ అయితే ఫుల్గా ఉన్నాయి సార్. ఇంచుమించుగా 60% టైర్స్ ఉన్నాయి. ఎలాయ్ వీల్స్, మట్టి సార్. ఇదిగోండి మట్టిది. ఫ్రంట్ గ్లాసు ఒరిజినల్. కీలెస్ ఎంట్రీ సార్. దీనికి ఇదిగోండి. చాలా హై క్వాలిటీ ఫ్లోర్ మ్యాట్ వేసి ఉంది. 7D మ్యాట్స్ అంటారు, అవి కూడా వేసి ఉన్నాయి. పుష్ స్టార్ట్, స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్, అన్ని ఫీచర్స్ సార్. అన్ని ఫీచర్స్ ఉంటాయి. టర్న్ లైన్ కూడా చూపిస్తాను. సీలింగ్లో ఏసీలు చూడండి సార్. ఎలక్ట్రికల్ ఓఆర్ఎం, లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్, గ్లాస్ లాకింగ్. చూడండి సార్, ఎక్కడ కూడా చిన్న డిస్టర్బ్ కూడా లేదు సార్. ఒరిజినల్ పిల్లర్స్. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ సార్. బ్యాక్ డోర్ తీసాను సార్. రియర్ ఏసీ కూడా మనకి అడ్జస్ట్మెంట్ సార్. ఇక్కడ డోర్ ప్యాడ్స్ అన్నీ బాగున్నాయి. సౌండ్ సిస్టమ్ బాగుంది. చిల్డ్ ఏసీ సార్. 50,000, 30,000, 20,000, 10,000 తిరిగిన కార్లు మనం ఇంకా ఎంత రఫ్గా తోలినా ఏం కంప్లైంట్స్ ఏమి ఉండవని నా అభిప్రాయం సార్. ఓకే సార్.
చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయేమో తప్ప 50% టైర్లు ఉన్నాయి సార్, 50-60% టైర్లు ఉన్నాయి. జోకర్స్ అన్నీ ఓకే సార్, అలై వీల్స్ అన్నీ ఓకే. కదా బ్యాక్ ప్రొఫైల్ జోన్ సార్, క్యారెన్స్ WB02AS4234 వెహికల్ నెంబర్ సార్. రియర్ సెన్సార్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. చిన్న కార్లు దొరికితే ఏది వదలను సార్. డిఫాగర్, వైఫర్, ఇది చూసిన తర్వాత గుర్తొచ్చింది, ఇన్నోవాది డిక్కీ చూపించలేదు సార్. ప్రేమ్ చూడండి సార్, ఒరిజినల్ అంతే కదా సార్. ఇంకా దీనికి ఇంకేముంటుంది. ఒరిజినల్ సీల్తో ఉంది సార్. క్వాలిటీ కారు. స్టెప్ని ఏమి వాడినట్టుగా ఏం లేదు, మట్టి పట్టింది అంతే. ఏమి యూజ్ చేయలేదు అనుకుంటున్నాను సార్. చూడదు కూడా లెఫ్ట్ టైర్ అండి, బ్యాక్ సైడ్ 50% టైర్లు ఉన్నాయి, 50-55% టైర్ ఉంది. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. సీట్ కవర్స్ కూడా 100% ఉన్నాయండి. ప్రతిదానికి మధ్యని మరి షోరూంలో ఇస్తున్నారా లేకపోతే యాక్సెసరీస్ అనుకుంటాయి. మెస్ డోర్ ప్యాడ్స్ బ్రాండ్ న్యూ సార్, వెల్ మెయింటైన్డ్ కారు. కార్బన్ స్టీల్ కలర్ లాగా ఉంటుంది. హోండా సిటీలో వస్తాయండి కార్బన్ స్టీల్ కలర్. డోర్ ప్యాడ్స్ అంతా కూడా ఒరిజినల్గా ఉన్నాయి సార్. ఎడ్జ్లు ఒరిజినల్ రోబో పంచింగ్, సీల్స్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. ఇంజిన్ నెంబరు, విన్ నెంబరు ఇవ్వండి. బ్రాకెట్స్ ఇవ్వండి సార్, ఒరిజినల్ బ్రాకెట్స్. పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. ఇంకా ఇవన్నీ పీకడం ఇష్టం లేక పీకట్లేదు, కానీ ఒరిజినల్. మాన్యువల్ బుక్ అనుకో. చాలా అంటే చాలా బాగుంది సార్. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ చూడండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వెహికల్ సార్. జోకర్ మార్కింగ్, పర్ఫెక్ట్ కార్ సార్. మనం పెట్టే ప్రతిదీ కూడా ఇదేదో కొత్త కార్ అనే కాదు, కానీ ఏ మోడల్ పెట్టినా 2011-12 కారు పెట్టినా కూడా క్వాలిటీ కారే పెడుతున్నాం. మీరు అందరూ ఆదరిస్తున్నారు. సార్ తార్ కారు ఒకటి పెట్టామో, తార్ కారుకి అడ్వాన్స్ ఇచ్చారు. అలాగే వెర్నా కారుకి కూడా సార్ రేపు పేమెంట్ వేసేస్తా అన్నారు. మరి మీ అందరి ఆశీర్వాదం సార్. నేను ప్రొద్దున లేచి దేవుడికి దండం పెట్టుకునేది మీ అందరికీ మంచి కార్లు ఇవ్వాలనే తప్ప అసలు ఎటువంటిది ఇందులో ట్రాన్స్పరెంట్గానే చేస్తున్నాను సార్. చాలా క్లియర్గా ఉంటున్నాను. స్టార్ట్ చేస్తాను. బానెట్ కాల్ సార్. ఇదిగోండి దీని కీ, క్లచ్ బాగుంది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. 23,200 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్. స్టీరింగ్ కంట్రోల్స్ సార్, ఫుల్ కంట్రోల్స్, ఫుల్ లోడెడ్ సార్ కారు. కియా అంటే ఒక ఇంటర్నేషనల్. చాలా ఫీచర్స్, పార్కింగ్, ఇంకే ఫీచర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. రివర్స్ ఇక్కడ బటన్ ఉంటుంది సార్ దీని కింద. ఇదిగోండి, నొక్కి రివర్స్ చేయాలి. ఫుల్ HD రివర్స్ కెమెరా.
సౌండ్ సిస్టమ్ బాగుంది సార్. ఏసీ చిల్డ్గా ఉంది. అంతా కూడా డాష్ బోర్డ్ అటాచ్డ్ సార్. ఇవి మంచి కలర్గా ఉంది. డిస్ప్లే బాగుంది. స్టీరింగ్ అసలు ఏమీ లేదు సార్, కొత్త కారు. ఎల్ఈడి లైట్స్ సార్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, బానెట్ సౌండ్ సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూడండి. స్టిక్కర్స్ అన్నీ అలాగే ఉన్నాయి సార్. బ్యాటరీ కండిషన్ బాగుంది. పట్టీ అంతా కూడా ఒరిజినల్గా ఉంది సార్. ట్రాన్స్పరెంట్గా ఉంది కూలెంట్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఆప్రాన్ చూడండి. చాలా పర్ఫెక్ట్ మెయింటైన్ సార్, వెల్ మెయింటైన్డ్ కార్లు. ఏబిఎస్, పైప్ లైన్స్, డీజిల్ ఇంజిన్ సార్. ఆయిల్ కూడా బాగుంది. మైలేజ్ కూడా బాగా వస్తుంది సార్. కంపెనీ కూడా 19 ఎంతో ఇచ్చాడు, హ్యాపీగానే 17-16 ఈజీగా వస్తుంది. ఇది ఎరిటిగా వచ్చిన మైలేజ్ వస్తుంది సార్. 7 సీటర్ అయినా ఎరిటిగా వచ్చిన మైలేజ్ వస్తుంది. సార్ చూసారు కదా, (2022) కియా కార్నిస్ ప్రెస్టీజియస్ ప్లస్ 7 సీటర్, 23,000 ఒరిజినల్ రీడింగ్, ఫస్ట్ ఓనర్ సార్. దీని ప్రైస్ 9,60,000 సార్. ఏమైనా తగ్గితే ఒక 5,000 ఎంత తగ్గుతారు, నవ్వుతూ అన్నారు అంతే. విత్ ఎన్ఓసి లేదా విత్ నేమ్ ట్రాన్స్ఫర్. 9,60,000 సార్. దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. డీజిల్ వెహికల్, 7 సీటర్, సూపర్ సార్. క్వాలిటీ కార్ ఇది. ఓనర్ కూడా చాలా హై జెంటిల్మెన్ సార్ వాళ్ళు. ఓకే సార్, అందరికీ నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.